మ్యాగీ మ్యాగీ ఆ బిందెట్టయ్యి దించు. ఇవ్వమంటున్నానా? అది కాదు, టీయమ్మి, ముందు టీయి. పర్లేదు మమ్మీ, వదులు. అయ్యో ఇటు ఇయ్యమ్మి. వదులు మమ్మీ. నువ్వు నీళ్లు మోయడమేందే? స్నానం చేయాలని చెప్పాను మమ్మీ, దానికి వాడు అంతే మమ్మీ. మమ్మీ ఓహో, వాడలా మెలికి పెట్టాడా? ఆడు ఎలాగైనా మెలికి పెడతాడు మాయ్యా. ఎందుకంటే ఆడు మ్యాగీతో ఇలాగే ఆడుకోవాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు. అందుకే మ్యాగీ నిన్ను వాడితో వాడింటికి వెళ్ళొద్దు అని చెప్పినాను. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఆ బిందె వదిలేసి వచ్చి కారెక్కు, మన ఇంటికి పోదాము. ఇప్పుడు వదిలేస్తే బిందెలోని నీళ్ళన్నీ నేలపాలైనట్టు నీతో వస్తే నేనిప్పటిదాకా చేసిందంతా వేస్ట్ అవుతుంది మమ్మీ. వాడితోనే ఉంటే నిన్నిలా గీ రోస్ట్ చేస్తూనే ఉంటాడు. చెయ్యని భరిస్తాను. వాడు చెప్పినట్టు నడుస్తాను, నీళ్లు తీసుకొస్తాను. ఇంకెన్ని చెప్తాడో చూస్తాను. కానీ ఏదో ఒక రోజు నా టర్న్ వస్తుంది కదా, అప్పుడు ఈ మ్యాగీ అంటే ఏంటో చూపిస్తాను. వస్తాను మమ్మీ. మ్యాగీ ఆగు మ్యాగీ, ఇదిగో మన కారు ఉండాది కదా, అంత దూరం నువ్వు నీళ్లు మోయడం ఎందుకో? నువ్వు కారులో కూర్చో, నిన్నాడు దింపేస్తాను. నా మాట విను మ్యాగీ. అవును మ్యాగీ, రా మ్యాగీ, కారులో వెళ్తాం. అమ్మా నా మాట వినమ్మా, కారులో కూర్చోరా. ఇంకేం ఆలోచించుకు మ్యాగీరా, ఇంటికాడ దింపుతా. ఒరే పట్టుకోరా భద్రం. అయ్యో, ఏం చేస్తున్నావు బావా? నీళ్లు నువ్వు మోసుకొస్తే నువ్వు పోసుకుంటావు. కార్ తెచ్చింది కాబట్టి కార్కే పోసా. అంటే మా మ్యాగీ ఇప్పుడు మళ్ళీ స్నానం చేయాలంటే మళ్ళీ చెరువుకెళ్లాల్సిందేనా? అంతేగా మరి. వెంకీ 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 అని రంకలే కాలపాటత్త. అల్లుడు గారు అని మర్యాదగా పలుకు. ఇప్పుడు నేను నీ గారాల బిడ్డకి ముద్దుల మొగునని మర్చిపోకు. మొగుడివైతే మా మ్యాగీతో ఇట్ట నీళ్లు మోయిస్తావా? అవును, ఇది తప్పు, చాలా అన్యాయం. గద్దమామా, అన్యాయమని తప్పుడు కూతలు కూయకు గద్దమామా. ఇదిగో ఈ అఖిలాండేశ్వరి చెప్పి న్యాయమే. 25 ఏళ్ల క్రితం ఈ ఇంటోళ్ళనే కాదు, ఈ ఇంటిని కూడా ఏలేసినాం. ఈ ఇంటికి మంచినీళ్లు కూడా ఎవ్వరూ ఇవ్వరు. నువ్వు మమ్మల్ని ఊరు నుంచి వెలేసావు, మా ఇంటికి ఎవరినీ రాకుండా చేశావు, నీళ్లు కరెంటు నిత్యావసరాలు ఏవీ అందుబాటులో లేకుండా చేశావు. అలాంటి అదే వెలివేసిన ఇంటికి నీ కూతురు ముచ్చట పడొచ్చిందత్తా. అప్పుడు నువ్వు చెప్పిన న్యాయం ప్రకారం
మాతో పాటు నీ కూతురు కూడా కష్టపడాల్సిందేగా. ఏంటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమైందమ్మా? ఏం లేదమ్మా, నార్మల్గానే ఉన్నాను. నీ గురించి నాకు తెలీదా? పర్లేదు, చెప్పమ్మా. అమ్మతో నా ఆలోచన చెప్తే బాధపడుతుంది, చెప్పకూడదు. విద్య, ఏమైందమ్మా? నీళ్లకని చెరువు దగ్గరికి వెళ్ళిన వదిన ఇంకా రాలేదేంటా అని చూస్తున్నానమ్మా. వస్తారులేమ్మా, అన్నయ్య కూడా వెళ్ళాడు కదా. అమ్మా, నిన్నొక మాట అడగనా? అడగమ్మా. అత్తయ్య నీ చేతి మీద కావాలని కాఫీ ఒలకపోస్తుంది. ఆ విషయం నీకు కూడా తెలుసు కదమ్మా. మరి అన్నయ్యతో ఈ విషయం చెప్దామనుకుంటే ఎందుకమ్మా ఆపావు? విద్య, కుటుంబాల్లో కొన్ని మనస్పర్ధలుంటాయి. అవన్నీ మనం చాడీలుగా చూపిస్తే కుటుంబాల మధ్య దూరం పెరుగుతుంది. అవన్నీ నీకు ముందుగా అర్థమవుతాయిలే. నువ్వెక్కువగా ఆలోచించుకు.